అట్లా అనిపిస్తుంది. మీరు స్టోరీ విన్నారు, ఈ టైటిల్ అనుకున్నప్పుడు ఇది యాప్ట్ అనుకున్నారా, ఇంకేదైనా ఉంటే బాగుంటుంది అనుకున్నారా? మీరు మన కథకి చిరంజీవి చాలా రాజు గారు మీకు నాకు స్టోరీ విన్నప్పుడు అంటే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, ఫన్ ఉంది, ఇంప్రూవైజ్ అవుతాయి, ప్లస్ ఇంకుంటే కామెడీ కామెడీ అనుకున్న దానికంటే ఇంకా బెటర్గా వస్తుంది. కానీ షూటింగ్ మనం ఎక్కడ కూడా ఏంటంటే అమ్మాయి వాళ్ళు చాలా కష్టపడి అట్లీస్ట్ ఆర్టిస్టులు ఎవరికి కూడా అలా అనిపించలే, హ్యాపీగానే అయిపోయింది షూటింగ్ అంతా. నీ సంగతి నాకు తెలిసిన డైరెక్టర్ కాబట్టి. కానీ ఒకటే ఏంటంటే అంబులెన్స్, ట్రాఫిక్ లో అంబులెన్స్ ఇంకా ఫాస్ట్ ట్రాఫిక్ కదలట్లేదు సార్. కానీ అంబులెన్స్ నడిపారు అన్న, మొత్తం ఆయనే నడిపారు. అంటే అంబులెన్స్ బాగా నడుపుతారు, మామూలు గారు అయితే వెనకాల అంబులెన్స్ బాగా రావాలి, వెనకాల అంబులెన్స్ అది అంబులెన్స్ దగ్గర ధైర్యం వచ్చి ఉంటది. పర్లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా? నమ్ముతాను. ఎవడైనా నమ్ముతాడు. కర్మ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిల్లారంటే నేను ఎవడొచ్చి అక్కడి నుంచి గిల్లేస్తాడని కాదు కదా, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఐ బిలీవ్ నేను కర్మ అంటే హిందీ సినిమా కర్మ కాదు. కాదు, ఈయన ఏదో ప్రిపేర్ అయ్యారు చెప్పండి. మీరు పక్క కూర్చున్నప్పుడు నర్వస్ సార్. యాక్చువల్ గా నేను ఏం మాట్లాడితే ఏమైతే అర్థమైతలేదు. టైటిల్ బాగుంది, టైటిల్ లోగో కూడా నాకు ఫస్ట్ బజ్ పోస్టర్ తో బాగా వేషం గురించి చెప్పే టైట్లు లోగో వేషం గురించి చెప్పు. ఆ వేషం గురించి చెప్పాలంటే క్యారెక్టర్ నిజంగా చెప్పున్నాను. నాకైతే డబ్బింగ్ ఎప్పుడు నాది నేనే నవ్వుకున్నా సార్, అంత నవ్వుకున్నా సార్ ఫస్ట్ టైం. మీ యాక్టింగ్ మీరు నవ్వుకున్నారు, ఇప్పుడు నవ్వుతుంది. నా డౌట్ జనం నవ్వరు. ఏ క్యారెక్టర్ చూసి నవ్వుకోలేదండి, ఆయన చూసి ఆయన నవ్వుకున్నాను. లేదండి అంటే ఫార్వర్డ్ చేసేసారు కదా మిగతా అన్ని ఫార్వర్డ్ ఓన్లీ నాన్నది పెట్టారు. ఆయన షార్ట్స్ మాత్రమే డబ్బింగ్ చెప్పించి లేదన్నా కథ బయట చెప్పేస్తారు. ఒకటి ఈ కాలు కొద్దిగా ఆపరేషన్ అయింది సార్, కొద్దిగా లెగ్మెంట్ అయింది. ఈ కాలు ఒక మెట్టు మీద పెట్టలేను నేను. కరెక్ట్ గా నా షార్ట్ కు మెట్లు ఉన్నాయి సార్ 3. ఈ మెట్లు ఎక్కాలి అంత ఫాస్ట్ ఫార్వర్డ్ లో. ఈ మెట్లు ఎక్కువ డైలాగ్ చెప్పాలి. ఎట్లుంటా సార్ అప్పుడు నా వయసులో ఆ డైలాగ్ వచ్చింది ఎడిటింగ్ లో లేదా అదే మీ సెన్సార్ ఒప్పుకోలేదు అన్న. యముడి గురించి మనం ఈ సినిమాలో కొత్తగా చెప్తున్నాం.